ఆర్తి, మీ తమ్ముడి చేతి కట్టుకట్టుందేంటి? ఏమైంది? నాకేం తెలుసు కేశవ, నేను ఇప్పుడే చూస్తున్నాను. అడుగుదాం పదా. త్రిదేవ్, చేతికేమైందిరా? సమాధానం చెప్పకుండా సైలెంట్ గా ఉంటావేంట్రా? చెప్పు. అది అక్క, అది చిన్న గాయమైంది అంతే. అదే ఎలా అయింది? చూస్తుంటే అది చిన్న గాయంలా అనిపించడం లేదు. ఏం జరిగిందో చెప్పు. ఇందాక గదిలో వాళ్ల మధ్య ఏదో జరిగింది. అందుకు వీడిలా చేయి కోసుకున్నట్టు డ్రామా ఆడుతున్నట్టున్నాడు. మీ అక్క అడుగుతుంది కదా, చేతికి అంత పెద్ద గాయమైందంటే ఎందుకు అయ్యిందో మాకు చెప్పాలి కదా. బావా, అది యాక్చువల్గా అది అది నేను చెప్తానన్నయ్య. రాత్రి నేను యాపిల్ తింటానంటే తను కట్ చేస్తూ బ్యాలెన్స్ తప్పి చేయి కోసుకున్నాడు. అలా తనకి గాయమైంది. నిజమా? అవునదినా. మరి ఆ విషయం చెప్పకుండా అదేదో దేవరహస్యమైనట్టు మొహాట పడతావేంటి? నువ్వు అలా మౌనంగా ఉండేసరికి ఏమన్నా సీరియస్ మ్యాటర్ అని టెన్షన్ పడ్డాం. అవునల్లుడు గారు, మీరేదో జరగకూడదు జరిగిందన్నట్టుగా అలా విషయాన్ని దాచిపెట్టడం కరెక్ట్ కాదు. చూసావుగా మీ అక్క బావలు ఎంత కంగారు పడ్డారో. సారీ మావయ్య. సారీ అక్క. సారీ బావా. సారీ ఎందుకులే, పెద్దగా ఇంక కట్ అవ్వలేదు కదా. లేదక్క, ఏదో చిన్నగా కట్టయింది. చూసుకోవాలి కదా మరిది గారు, మరీ అంత అజాగ్రత్తగా ఉంటాయలా? ఇదిగో చూడండి, ఇలా అంటారనే నేను సైలెంట్ అయ్యాను. సర్జరీలు చేసే డాక్టర్కి కట్ చేయటం కూడా రాలేదని అందరూ నవ్వుతారేమో అనిపించి మీకు ఈ విషయం చెప్పకుండా దాచాను అంతే. ఇందులో నవ్వుకోవడానికి ఏముంది అల్లుడు గారు? పొరపాటున అలా జరిగింది, అందులో మీ తప్పే ఉంది. అయినా మనమందరం ఫ్యామిలీ మెంబర్సే కదా, ఇక్కడ మిమ్మల్ని ఎవరూ హేళన చేయరు. నీ చేతికి ఎలా గాయమైందో ఇప్పుడు చెప్పరా. అంటే ఇందాక శ్రీవల్లి చెప్పింది అబద్ధమని మీకు తెలిసిపోయిందా? నువ్వు పీకల కోసే రకం. నీకు యాపిల్ కోయడం రాలేదంటే మేవెలా నమ్ముతామనుకున్నావు? అందరూ నమ్మే విధంగా తను బాగా యాక్ట్ చేసి కన్విన్స్ చేసింది కదా. అది అబద్ధమని మీకెందుకు అనిపిస్తుందో నాకు అర్థం కావడం లేదు. తను చెప్పిందే నిజమక్క. యాపిల్ కట్ చేస్తుంటేనే నా చెయ్యి తెగింది. కేశవ, వీడు మన దగ్గర కూడా యాక్టింగ్ స్టార్ట్ చేశాడు. రేయ్, నిజంగా అదే జరుగుంటే ఆ విషయం నువ్వే చెప్పేవాడివి. తెలివిగా శ్రీవల్లితో చెప్పించేవాడివి కాదు. ఏంటి అలా చూస్తున్నావు? నేను శ్రీవల్లితో సమాధానం చెప్పించాలని చూశానని నువ్వెలా కనిపెట్టావు? మీ ఇద్దరు ఒకరినొకరు చూసుకోవడం మేము గమనించాం. నువ్వు ఇబ్బంది పడుతున్నట్టు ఓవర్ యాక్టింగ్ చేస్తుంటే శ్రీవల్లి అబద్ధం చెప్పి కవర్ చేసింది. అప్పుడు నువ్వు పక్కకి తిరిగి కన్నింగా నవ్వుకోవడం కూడా మేము చూసాం. సో ఇక నువ్వు మా దగ్గర కవర్ చేయలేవు, కానీ ఏం జరిగిందో చెప్పు. రాత్రి చాలా పెద్ద ప్రమాదం తప్పింది బావా. అవునా? ఏమైందిరా? ఏం జరిగిందంటే, అమెరికాలో ఉన్న నా ఫ్రెండ్ కి ఫోన్ చేసి నీ హాస్పిటల్ పేరు చెప్పి నీ గురించి ఎంక్వైరీ చేయించాను. ఏం చేస్తున్నావు? వద్దు, దగ్గరికి రావద్దు. దాన్ని నమ్మించడానికి ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాలేదు. అందుకే అలా చేశాను. అంటే తను అనుకున్నంత పని చేసిందన్నమాట. ఇక్కడ ఇండియాలోనే ఉండి అమెరికాలో ఉన్న నీ చరిత్ర అంతా తెలుసుకుంది అంటే ఆ శ్రీవల్లి మామూలుది కాదు. ఆ శ్రీవల్లి ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే రకం. తనని మనం అంత ఈజీగా మోసం చేయలేం.
తన దగ్గర నుంచి ఆస్తిని మనం కొట్టేయటం చాలా కష్టం అనిపిస్తుంది. నువ్వే అలా డిసప్పాయింట్ అయితే ఎలా కేశవా? కష్టం లేని పని ఏదీ ఉండదు. మనం ప్రయత్నం చేస్తూ ఉంటే అదే ఈజీ అవుతుంది. ఆ శ్రీవల్లిది మామూలు బ్రెయిన్ కాదు ఆర్తి. అలాంటి శ్రీవల్లినే మా వాడు చిన్న కత్తి డ్రామా ఆడి బోల్తా కొట్టించాడంటే మా తమ్ముడు బ్రెయిన్ దానికి మించి ఉంటుంది. అది వీడి దగ్గర గెలవలేదు. అయితే శ్రీవల్లికి ఇప్పుడు నీ గురించి అన్ని విషయాలు తెలుసు. కానీ తను తెలుసుకున్నవన్నీ అబద్ధాలని, నువ్వు చెప్పినవే నిజమని తను నమ్ముతుంది. అవునా? అవును బావా. ఇక మళ్ళీ నీ మీద తనకు అనుమానం రాదు కదా? రాదు, రానివ్వను. ఇప్పుడు తను నా మీద డౌట్ పడిన విషయాన్ని కూడా అంత ఈజీగా విడిచిపెట్టను. ఏం చేస్తావురా? అయ్యో, నా భర్తని అనవసరంగా అనుమానించానే అని తనలో తానే బాధపడేలా చేస్తాను. నా గురించి ఎవరు ఏం చెప్పినా పట్టించుకోకుండా నేను చెప్పిందే వేదమని తను నమ్మేలా చేస్తాను. నేను పందిని చూపించి అది నంది అంటే అవునండి అనేంతగా దాన్ని నా గ్రిప్లో పెట్టుకుంటాను. వెరీ గుడ్, అలాగే చెయ్యి. దాన్ని ఎలాగైనా సరే పూర్తిగా నీ మాయలో పడేసే. అప్పుడు మనకి తిరుగుండదు. త్రిదేవ్, మళ్ళీ చెప్తున్నాను, తను చాలా డేంజర్. నువ్వు వేసే ప్రతి అడుగు ఆలోచించి వెయ్యి. డోంట్ వరీ బావా. సమస్యకి 1000 కళ్ళైతే దాన్ని సాధించేవారికి 1,000,000 కళ్ళు. శ్రీవల్లి అనే సమస్యని నా కాళ్ళ కింద తొక్కి పెడతాను. ఈ స్వీట్స్ అంటే త్రిదేవ్కి బాగా ఇష్టం కదా. త్రిదేవ్ ఎక్కడున్నాడు? నువ్వెక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. ఎందుకు శ్రీవల్లి? నీకిష్టమైన ఈ స్వీట్స్ ఇద్దామని. అయినా బయట ఇలా ఒంటరిగా నిలబడి ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు, ఇంట్లో ఉంటే నీకు ఏదో రకంగా ఎదురుపడాల్సి వస్తుంది కదా. అలాగే నీకు నా మొహం చూపించాల్సి వస్తుంది. అందుకే ఇక్కడున్నాను. ఏం మాట్లాడుతున్నావు త్రిదేవ్? మనం భార్యాభర్తలం. మనం ఒకరికొకరం ఎదురుపడ్డాం, మొహం చూపించుకోవటం సాధ్యపడకుండా ఉంటుందా? ఎందుకని ఇలా మాట్లాడుతున్నావు? ఎందుకో నీకు నా మొహం చూపించాలంటే నాకు చాలా గిల్టీగా ఉంది శ్రీవల్లి. నీ మెడలో నేను కట్టిన తాళితో మీ అమ్మా నాన్నలకు శాప విమోచనం జరిగుండొచ్చు. కానీ అది తిరిగి నీకు శాపంగా మారింది శ్రీవల్లి.